పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి పోలీస్ బందోబస్తు భారీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బొక్కలు విరిచి మీ చేతిలో పెడతారు. అండ్ గైస్, ఇక సీజన్ 8 విన్నర్ ఎవరు అని తెలుసుకునే ముందు ప్రీవియస్ సీజన్ లో లాగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు అయితే వేయకండి గైస్. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో కూడా చూసాం, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేసి ఇంకా కొందరు వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ తాగి వచ్చేసి అక్కడికి వేరే వాళ్ళ కార్ల మీద, అమర్ కార్ మీద, వేరే కంటెస్టెంట్స్ కార్ల మీద రాళ్లు వేసడం, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, అల్లర్లు చేయడం అయితే చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం భారీ బందోబస్తును అయితే ఉంచారు గైస్. ఎందుకంటే ఈ సీజన్ లో కూడా నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనేసి, అండ్ అదేవిధంగా తెలుగు వర్సెస్ కన్నడ అనేసి కొందరు యూట్యూబ్ క్రియేటర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఇలాంటి ఫ్యాన్ వార్స్ అయితే క్రియేట్ చేశారు. ఇలాంటి విధవ యూట్యూబ్ రివ్యూస్ వల్ల మీరు బట్టలు చెంపుకుంటే మాత్రం అనవసరంగా ఫూల్స్ అయ్యేది మీరే గైస్. ఎందుకంటే ఈ విధవ రివ్యూస్ ఏంటంటే వ్యూస్ కోసం, వాళ్ళకి వచ్చే మనీ కోసం, ఫేమ్ కోసం ఇలాంటి ఫ్యాన్ వార్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని అలా రెచ్చగొడితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మనీ వస్తుంది, ఎక్కువ లైక్స్ వస్తాయి అనేసి ఫేమస్ కావడం కోసం అవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టి ఫ్యాన్ వార్స్ అయితే క్రియేట్ చేస్తారు. వాళ్ళు మాత్రం జస్ట్ ఏసీలో కూర్చొని వీడియోస్ నాలాగా అయితే చేస్తారు గైస్. మీరు దానికోసం బట్టలు చెంపుకొని అక్కడికి అల్లర్లు క్రియేట్ చేస్తే ఫూల్స్ అయ్యేది మీరే, అండ్ అదేవిధంగా లాఠీ దెబ్బలకు గురయ్యేది మీరే. కాబట్టి ప్లీజ్ గైస్, నేనైతే మన ఛానల్ తరపున రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, అలాంటి పిచ్చి వేషాలు ఏమైనా వేద్దాం అనుకుంటే ఇప్పటికైనా మన ఛానల్ తరపున అయితే మానుకోండి గైస్. అండ్ నన్ను అడిగితే మాత్రం మీరు అసలు అక్కడికి వెళ్ళకండి గైస్. ఎందుకంటే మీకు ఆల్రెడీ అప్డేట్స్ అనేది టీవీలో వస్తున్నాయి, అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు మంచి మంచి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను. సో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ భారీ బందోబస్తు ఉంది. సో కాబట్టి నేను వాళ్ళ ఫ్యాన్ని, వీళ్ళ ఫ్యాన్ని, మా అభిమానిని ఇట్లా అన్నాడు అనేసి మీరు అక్కడికి వెళ్ళి అల్లర్లు క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే ఈసారి భారీగా మీ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి అక్కడికి వెళ్ళకండి గైస్. నేనైతే మన ఛానల్ తరపున చాలా అంటే చాలా గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అసలు దయచేసి అక్కడికి వెళ్ళకండి. అనవసరంగా మీకు ఫ్యామిలీ ఉంది, మీరు అనవసరంగా బ్లేమ్ అవ్వకండి, అనవసరంగా వాళ్ళని కూడా ఇబ్బంది పాలు గురి చేయకండి గైస్. మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, ఆర్డర్ అనుకుంటారా, మన ఛానల్ తరపున అయితే మిమ్మల్ని అర్జిస్తున్నాను గైస్. ప్లీజ్ గైస్, అలాంటి ప్రయత్నాలు ఉంటే ఖచ్చితంగా మానుకోండి, అండ్ మానుకుంటారని అయితే ఆశిస్తున్నాను గైస్. ఇక మెయిన్ టాపిక్ లోకి వస్తే, ఈ సీజన్ 8 విన్నర్ అనేది చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే సీజన్ 6 లో కూడా విన్నర్ ఎవరు అనేది కూడా మనకు క్లారిటీ లేకుండా మిస్ అయింది. సేమ్ అలాంటిదే సీజన్ 8 లో కూడా అలాంటి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది గైస్. ఎందుకంటే మనకు మిస్డ్ కాల్స్ లో చూస్తే నిఖిల్ అయితే టాప్ పొజిషన్ లో ఉన్నాడు, అండ్ మనకు హాట్స్టార్ ఓటింగ్స్ లో చూస్తే గౌతమ్ కృష్ణ ఫస్ట్ ఉన్నాడు గైస్. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను, ఓటింగ్స్ లో కన్నడ నుంచి, కన్నడ స్టేట్స్ నుంచి నిఖిల్ కి విపరీతమైన ఓటింగ్ పడుతుంది. హాట్స్టార్ లో మాత్రం నిఖిల్ అయితే ఓటింగ్ లేదు అనేసి చెప్పాను. ఎందుకంటే కన్నడ పీపుల్ ఎక్కువగా హాట్స్టార్ యాప్ ని యూజ్ చేయరు, వాళ్ళు జియో సినిమాలోనే కన్నడ బిగ్ బాస్ అయితే చూస్తారు. కాబట్టి హాట్స్టార్ లో ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. గౌతమ్ కృష్ణ హాట్స్టార్ లో టాప్ లో ఉన్నాడు, మిస్డ్ కాల్ లో నిఖిల్ అయితే టాప్ లో ఉన్నాడు. సో ఈ కన్ఫ్యూజన్ వల్లనే ఇప్పటి వరకు అయితే విన్నర్ అయితే ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు. సో ఈ విన్నర్ ని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయ్యే జస్ట్ 1 అవర్ బిఫోర్ మాత్రమే మెజారిటీ ఓట్స్ ని బట్టి విన్నర్ ని డిసైడ్ అయితే చేసి అప్పటికప్పుడు షూటింగ్ అనేది చేసేసి ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఇక విన్నర్ వీళ్ళు అనేసి వేరే వాళ్ళు ఏదైనా అప్డేట్స్ ఇస్తే మాత్రం దాన్ని అసలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా విన్నర్ ఇంకా ఎవరు అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో కాబట్టి ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అండ్ ఇక విన్నర్ ఎవరు అనేది మీ ఒపీనియన్ లో కింద కమెంట్ చేయండి. విన్నర్ క్లారిటీగా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాక మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను, క్షమించండి గైస్. సో ఇంతే గైస్, ఇప్పటి వరకు ఉంటున్న అప్డేట్స్. మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.